స్వామి శ్రీనివాస, ఏడుగుండవాడ వెంకటరమణ, మా గోపయ్య తిరుపతాంబల వివాహం ఏ అడ్డంకు లేకుండా జరిపేదండి. అలానే మా గోపయ్య తిరుపతాంబలకు మల్లయ్య చంద్రమ్మలకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించుతండి. నీ కొండకు నడిచి వచ్చి మొక్కు తీర్చుకుంటాం. అయినను ఏమి సిరి సంపదలు, ఏమి భోగభాగ్యములు. ఈ సిరి సంపదలు భోగభాగ్యములు వచ్చునని నేను కలలో కూడా ఊహించలేదు కదా. నిన్నటి దాకా రావే పోవే అన్న వాళ్ళు ఈ రోజు వెంకమాంబ గారు అని గౌరవిస్తున్నారంటే ఈ సిరి సంపదలు ఉండబట్టేగా. అవును, నేను ఉన్నంతకాలము ఈ సిరి సంపదలు భోగభాగ్యములు నా చేతిలో ఉంచుకొని ఈ కాకాని వారి వంశంలోనే మహారాణిగా వెలిగిపోతాను. అత్తలంటే ఎలా ఉండాలో, కోడళ్ళంటే ఎలా ఉండాలో ఈ జనాలైనా నన్ను చూసి నేర్చుకుంటారు. అమ్మా తిరుపతాంబ, ఏమే చంద్ర చంద్ర కాదమ్మా, ఇంట్లో పనులన్నీ అవుతున్నాయా? ఇంకా కాలేదత్తయ్యా. సరే సరే, నిన్న కాదు మొన్న కొత్తగా పెళ్లి కూతురు ఆమె వేసిందే లేదు. ఇంట్లో పనులన్నీ కాదు, 4 రోజులు జాగ్రత్తగా చూడమ్మా. అత్తయ్య గారు పేరెంటానికి వెళ్ళారు. అక్కయ్య ఏమో పసులు పాకలు పనిచేస్తుంది. అందుకే ఇంట్లో నీళ్ళు లేవన్నీ నీళ్ళకి వెళ్ళి వస్తున్నా. ఏమిటమ్మా ఏమిటత్తయ్య? ఇదేమిటమ్మా, నువ్వు పనులు చేస్తుంటే నీ కాళ్ళు ఎక్కడ కందిపోతాయని పెంచారు. ఏం కాదండి అత్తయ్య. అమ్మా లేదమ్మా, నువ్వు పేరెంటానికి వెళ్ళావు, అక్కయ్య చావిట్లో పని చేస్తుంది, అందుకే నేను వెళ్ళాను. ఆమెం చేయితే పని, నిన్ను పళ్ళు మొత్తం నీ మీద వేసేది. ఏడ పగులు ఎగురుతాను. ఏమో చంద్ర, యాడికి పోయావా? ఏడ పడుకొని పోయి కట్టేసేది. నిన్న కాక మన పెళ్ళైన పిల్ల ఆమె పోయి నీళ్ళు తీసుకొస్తుంటే నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు ఇంట్లో? ఏమిటి బట్టలు సాడు కట్టినది? ఆ అమ్మాయి ఎవరంటున్నది? నా మేనగాళ్ళే, మా అన్న కూతురే. నీకు మళ్ళీ సంఖ్యలో గుడ్లు పెట్టుకొని ఆవుతున్నా రాలేదు. నా మేనగాళ్ళు సిరి సంపదలో భోగభాగ్యములతో వచ్చింది. అత్తయ్య అలా అనకండి, అక్కయ్య నన్ను ఏ పని చేయమని అనలేదు. నీ పనులు ఏమన్నా అంటే నాకు చెప్పమ్మా, నేను చేస్తాను. మేము అంతే కానీ పనులు మాత్రం నువ్వేం చేద్దాం. ఆ శ్రీనివాసుని చెన్న వేడుకుంటే మాకు అంతే సారమ్మా. నువ్వు వచ్చిన తర్వాత సిరి సంపదలో ఏడుకున్నట్టుగా నా భావత వివాహం జరిగినది. మంచి అత్తగారు, చక్కని భర్త, చల్లని సంసారం. ఏ స్త్రీ అయినా ఇంతకన్నా ఏం కోరుకుంటుంది స్వామి? శ్రీనివాస శ్రీ వెంకటేశ, శ్రీనివాస శ్రీ వెంకటేశ, తిరుమలగిరిపై కొలువైన స్వామి, తిరుమలగిరిపై కొలువైన స్వామి, శ్రీనివాస శ్రీ వెంకటేశ, శ్రీనివాస శ్రీ వెంకటేశ. గీతము నీ మంగళ రూపము, నిన్ను నమ్మిన వారికెల్ల నిత్య సౌభాగ్యము. నీ నామ గీతము నీ మంగళ రూపము, నిన్ను నమ్మిన వారికెల్ల నిత్య సౌభాగ్యము. శరణైతిని స్వామి ఆదుక నగరాల, శరణైతిని స్వామి ఆదుక నగరాల, కల్లత చేర్చి కాపాడగరావ, కల్లత చేర్చి కల్లత తీర్చి కాపాడగరావ. శ్రీనివాస శ్రీ వెంకటేశ, శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఏడుకొండలవాడ వెంకటరమణ వెంకటాచలవాడ
కొండపై వెలసినావయ్యా వెంకటేశ్వర నామముతో నిలచినావయ్యా ఎత్తైన కొండపై వెలసినావయ్యా వెంకటేశ్వర నామముతో నిలచినావయ్యా నీ చెంతకు చేరినాము నీ పాదదాసులము నీ చెంతకు చేరినాము నీ పాదదాసులము చెంత చేర్చి కళ్ళద తీర్చి కాపాడగరావ చెంత చేర్చి కళ్ళద తీర్చి కాపాడగరావ శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ తిరుమలగిరిపై కొలువైన స్వామి తిరుమలగిరిపై కొలువైన స్వామి శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 హరి గోవింద జయ గోవింద బస గోవింద హరి గోవింద జయ గోవింద బస గోవింద హరి గోవింద జయ గోవింద బస గోవింద అమ్మో అమ్మో నిన్న దాకా చంద్ర చంద్ర నా చుట్టూ తిరిగింది మా ఇంకా మా అమ్మత్త ఇవాళ వాళ్ళ మేనవాళ్ళు అంట అన్న కూతురు అంట పెళ్లి చేసుకుని వచ్చింది అమ్మా నువ్వు ఏం పని చెయ్యబాకు నువ్వు వాసా పీసాన్ని చెక్క పని చేసుకుంటూ దేవుడు గారు పూజ చేసుకుంటుండు అడ్డమైన చాకిరెల్లా ఇంకా చంద్ర ఉందిగా చంద్ర చేస్తుందని చెప్పి ఇప్పుడు నా మేం పెట్టారు ఈ భోగవతవి ఎన్నాళ్ళు సాగిద్దో ఈ ఎన్నాళ్ళు ఏం చేస్తారు ఇద్దరు చూడబోతారా ఈ అత్త వాళ్ళకిద్దరు తగాలు పెట్టి ఇద్దరు చేయలేకపోతే నా పేరు చంద్ర చూస్తాడు ఏ రకంగా చేస్తారు ఇంకా అత్తయ్య అత్తయ్య ఎంత పిలిచినా పలకదు ఈ మా అత్తకి చౌడు అత్తయ్య నాయన నా మాట ఎవరు వింటారు అమ్మ నా మాట ఎవరు నమ్మేవాళ్ళు ఉండారు నిన్నదాకా మొన్న వచ్చిందని చెప్పి మా అన్న కూతురు బాగా నెత్తిలో పెట్టుకుంటున్నావు ఏం చేస్తుంది తెలుసా నిన్ను కాక మొన్న ఎలా వస్తే నగలు తీసిస్తుంది ఆమెకి నాకు చెప్పుకోకుండా నా మేనవాళ్ళు ఏమీ చేయదు తెలుసా అంతే అట్టే అంటే ఉండు ఏదో ఒక రోజు కంటపడపోతే నువ్వు చూపించక మానుకుంటానా ఏమీ నువ్వు అయ్యే దాని మీద చెప్పడమే కానీ నా కాళ్ళు నా మేనగోళ్ళు నాకు చెప్పకుండా ఏమి చేయదు నువ్వు చూపించిన తర్వాత దాని సంగతి అప్పుడు చెబుతా సరే సరే అట్టే అంటే ఉండు ఏదో రోజు నేనే చూపిస్తాను చూస్తుండు సరే పద ఇంట్లో పనులు మొత్తం మానుకొని ఈ సారీ చెప్పడానికి మాత్రం బయలుదేరామన్నమాట పాపమ్మ అమ్మ ఇలారా ఇదిగో మిచ్చి శ్రీనివాస్ గారి అమ్మాయిది ఫంక్షన్ అంట ఆ పార్వతమ్మ గారి పేరెంటానికి వెళ్ళాలంది ఇదిగో ఈ ఉంగరాలు ఇచ్చి వెళ్ళరమ్మని చెప్పు అలాగేనా అత్తయ్య మా కోళ్ళు అలాంటిది కాదు అని చెప్పి మాట్లాడుతున్నావు కదా మరి ఇప్పుడు ఉంగరాలు తీసిస్తుంటే ఏం చేస్తున్నావు చూడలా నేను చూపించలా ఇచ్చిందని నేను మాత్రం అనుకుంటానంటే మనకు తెలియకోకుండా అది ఇస్తుందని ఇప్పుడు చూసాం కాబట్టి తెలిసింది సరేలే దాన్ని కూడా ఒక గంట కనిపెట్టుందాంలే కానీ ఇంట్లో పనులన్నీ అయ్యాయా ఇంకా కాలేదత్తయ్యా ఇంకా కాకపోవడం ఆ పాపం ఏం చేస్తుంది ఎవరు ఆ పాపమ్మ ఆ మహారాణి గారు పనులు చేసి కానీ ఇంటి పనులు చేయదంట పైగా ఆవిడ గారు పనులు అంటే చక్క చేస్తుంది ఇంటి పనులు అంటే ఉసూమంటూ పాడింది పాడలా పాసిపళ్ళ దాసుడు అని చేసిన పని చేస్తుంది అత్తయ్య ఓహో తాను దూరకంత లేదు మెడకో డోలన్నట్టు ఈవిడ గారు ఇంట్లో ఒక పెద్ద అన్నమాట ఇంట్లో అటువంటి పనులు చేయడం నేను ఒకదాన్ని ఉన్నానుగా చంద్ర ఆ పనైందా చంద్ర ఈ పని అందరు నన్ను అడిగేవాళ్ళే ఆ తిరుపతమ్మ చూడు ప్రొద్దుటే లెగుస్తుంది పొద్దుస్తమానం వాసా పీసా చెక్క పని చేసుకున్నా ఆవిడ గారిని పల్లెత్తి మాట అనేవాళ్ళు లేరు పైగా ఈ ఇంట్లో ఎవరు పెద్దలు లేరన్నట్టు ఆవిడే పెద్ద ఇంటికి పెద్ద అయినట్టుగా అమ్మా వెళ్ళొస్తా అందరూ ఆవిడ గారు చెప్పేవాళ్ళే ఏమే చంద్ర కాస్త ఆగవే మగలో పుట్టి పొబ్బలో రాలినట్టు ఈవిడ గారి పత్రిని వెన్నాలు సాగితే అది చూద్దాము అత్తయ్య రాత్రి మీ కొడుకు నన్ను కొట్టాడు అత్తయ్య అత్తయ్య ఆ తిరుపతికి నేను ఏ పని చెప్పకపోయినా అటువంటి పనులన్నీ చదువుతున్నానంట అందుకని ఈ
ఈసారి నువ్వు కనుక ఏమైనా పని చెప్పావంటే నీ ప్రాణం తీస్తానికి ముందుగా తీసుకొచ్చా కొట్టాడు రాత్రి చూడు ఈ పని వాచిపోయింది. కొడతాడే ఎందుకు ఏంది అది నీకు సాడీలు చెబుతుంది? ఏమి చదవట్లేదు లేరా, ఆడవాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నాం దేనికి దానికే కాదమ్మా, ఇట్లా సాడీలు చెప్పి మన కాపురాన్ని 2 ముక్కలు చేయాలని దాని వ్యవహారం. ఏమి చెప్పదులేరా, నువ్వు అసలు పొలం పోయినాడు ఎందుకు వచ్చావు, వెనక్కి వచ్చావు ఎందుకు? ఇదే చెబుతుంటే సాడీలు చెబుతుంటే చెవును పడి వచ్చా. ఏమే చంద్ర చంద్ర అయినా ఎందుకు దాన్ని కొట్టారా పనిలేదు. అది కాదురా ఇళ్ళ పక్క ఇళ్ళల్లో గొడవలు ఎవరు ఏమో మనకు వినపడుతున్నాయా? మన ఇంట్లో ఈ రకంగా గొడవలు ఈ రకంగా చెబుతుంది కదమ్మా. చెబితే నీ శక్తి చెబుతా నువ్వు వెళ్ళావు పొలం పంపించి ఎవరం తెలుస్తావు. కొడతాడు ఎందుకు పట్టడు? ముందు వచ్చిన చెవులు కొంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఇప్పుడు సాగుతున్న పొలపాటు అలా వండిది. అమ్మా పద అయ్యో దెబ్బలు ముందు రాసుకుంది పద. దీని నోరు మెదలకొని ఉంటుంది కదా, వాడు చెయ్యి మెదలకొని ఊరుకునేది. దీని నోరు ఆగేది లేదు, వాడు చెయ్యి ఆగేది లేదు. అయినా కానీ అప్పుడప్పుడు 4 పడకపోతే ఇది మాత్రం నా మాట నిద్దా. ఎందుకు నిద్ది? మనం ఇది ఇలానే చెప్పాలి, అది అలానే చెప్పాలి, దీనికి పడతానే ఉండాలి. అసలు దీని నోరే మాట్లాడాలి. ఎంకమాంబా 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 ఏంటి ఎంకమాంబ అంతలాగా నడుచుకుంటావు? ఏమి లేదు, ఇంట్లో పనులు ఆడపనులు నల్లబట్టి ఎవరు చేసేవాళ్ళు లేకపోతే ఏమి లేకపోతే ఆ ఆయన కొత్తగా పెళ్ళైంది ఆ మెల్లకొని నూరుకున్నా ఆ పనులే చేస్తానని ఆ మెల్లకొని నూరుకున్నా. అది ఒక్కటే ఎంత చేసింది నేను మాత్రం చేయొద్దు, నేనే ముసలిదాన్ని అయిపోతుంది. మాత్రం చంద్రం మీద పడా. మీరే ఏం పని లేదంటే మళ్ళీ ఎంకమామ అని మళ్ళీ మీరు గోలాయ. చెప్పండి ఏందో చెప్పేది చెప్పు. తిరుపతమ్మ మన ఇంట్లో కాలు పెట్టిన కొంతకాలమునకు ఈ ఇల్లు పాడి పంటలతో ధనధాన్యములతో భోగభాగ్యములతో తొలతూగిపోతుంది కదూ. ఓ అబ్బో, నేను ఊళ్ళో వాళ్ళకే పట్టింది అనుకున్నా, ఈ పిచ్చి నీకు పట్టింది. అవునవును, కొత్తగా వింత పాతకు రోతని ఆ తిరుపతమ్మ వల్ల ఈ అదృష్టం అంతా కలిసి వచ్చిందని ఎందుకు అనుకోవాలి? ఏ అదృష్టవంతులు మనలో ఎవరో ఒకరు ఉండకూడదా ఏమిటండి? ఎంకమాంబ తిరుపతమ్మను మా ఇంటి మహాలక్ష్మి పొగిడావే, ఆయన అంటు తోముతుంటేనే చేతులు ఎక్కడ కందిపోతాయని బాధపడ్డావే. ఆమె ఒక్క పూట భోజనం చేయకపోతేనే తల్లడిల్లిపోయావే. నీవేనా ఇలా మాట్లాడుతున్నది? ఇందులో అసూయగా మాట్లాడాల్సిన కర్మ నాకేమిటండి? ఉన్నదే మాట్లాడుతున్నాను. అయినా ఇంట్లో ఎవరు పెద్దలు లేనట్టు ఆ తిరుపతమ్మే నా పెద్ద. ఆ పరాన బిడ్డ పుడితే గడ్డ పొలకలతో చెవులు కుట్టినట్టు ఆ తిరుపతమ్మేనంట ఈ ఇంటికి పెద్ద. ఎంకమాంబ నీ పెద్దరికం కోసమేనా ఈ ఉద్దేశాలు? ఈ ఇంట్లో నిన్ను ఎవరు కాదన్నారు, ఎవరు వ్యతిరేకించారే? ఓ అబ్బో, అడిగిన వాళ్ళు అడ్డగాడులని పలకనోళ్ళు పరమ సాధువులని ఈ మగవాళ్ళు ఎటు మాట్లాడతారుగా. ఎంకమాంబ తిరుపతమ్మను కలనైనా ఇలా మాట్లాడతావని నేను కలనైనా ఊహించలేదు. ఎంకమాంబ కలనైనా ఊహించలేదు. ఎంకమాంబ నీవు మర్యాదగా సక్రంగా మాట్లాడు. ఎంకమాంబ ఏమిటండి సక్రంగా మాట్లాడేది? ఏ మా ఆడజాతిని ఎందుకు కావాలి, మీ మగజాతి మాత్రం తక్కువ అయింది. అదేమనంటే ఆడదాని నోరు ముగించకపోతే మీ మగజాతి పుట్టుకతోనే ఉంది. ఇవాళ కొత్త నిజంగా నువ్వు రాక్షసివేనే. రాక్షసి జాతుల్లో కూడా సరికొత్త రాక్షసివి. నేను ఆడదాన్ని బిడ్డల గల్ల తల్లిని అనుకుంటే ఇలా మాట్లాడతావా? ఆడదానికి శత్రు ఎవరంటే ఆడదేనని నీ ద్వారా తెలుసుకున్నానే. వయ్యారానికి వంపులు తిరిగితే నడు విరిగిందిరా నాగలింగమా అని అమ్మా వెళ్ళొస్తామనటం, ఈవిడ గారు వెళ్ళి రమ్మంటాం. ఈ భోగవతం ఎన్నాళ్ళు తగ్గితే అది చూద్దాంలే. నీ మొహం చూడకూడదు, నాకు అసహ్యం వేస్తుంది. అసహ్యం వేస్తుంది. 30 ఏళ్ళ సంసారం చేస్తుంటే అసహ్యం లేదంట, ఇవాళ అసహ్యం చేస్తుందంట. ఆ కోళ్ళు వచ్చిందని చెప్పి ఆ మాట విని భార్యనే నీ ఇష్టం వచ్చిన మాట్లాడుతుందని ఈ సంసారాన్ని ఎలా చేస్తారు నేను చూస్తా. శ్రీకర శుభకర శ్రీకర శుభకర తిరుమల వాస శ్రీకర
లక్ష్మి తిరుగుతమ్మా, ఏమిటి మావయ్య గారు? చూడమ్మా. అమ్మా, గొడ్డొచ్చి నేల బిడ్డొచ్చి నేలని నీ రాకతో మన ఇల్లు ఎంత సుఖ సంతోషాలు వెలుగుతున్న తల్లి. మావయ్య గారు, ఈ అదృష్టం అంతా నా వల్లనే కలిసి వచ్చిందని ఎందుకు అనుకోవాలి? మన ఇంట్లో వారు ఎవరో ఒకరి దయ్యి ఉండవచ్చు కదా. అలా కాదమ్మా, నీ వల్లనేనమ్మా మన కాపురం ఇలా తుల్లు తోగుతుందో తల్లి. తల్లి మావయ్య గారు, చూడమ్మా, వర్షములు సరిగ్గా లేనందున మన పశువులు మేతలకై రేపే ఉత్తరాది మన్నెలకు తరలించాలనుకుంటున్నాను. మన పశువులు ఉత్తరారిని మన్య భూములకు అనుకుంటున్నాను. ఆ. అందుకు మల్లయ్య గోపయ్య సరేనన్నారు. నీవేమంటావు తల్లి? మావయ్య గారు, మన పశువుల మేతల కంటే మనకు కావలసిన మహాభాగ్యం ఏమున్నది? అయినా ఇందులో నానుమతి ఇందులకు అత్తగారు పెద్దవారు ఉన్నారుగా, అత్తయ్య గారిని ఒక్క మాట అడిగితే సరిపోతుంది కదా. ఓయబ్బో, ఇందులో మాదే ఉందమ్మా పాడి పెద్ద. ఈ ఇంటికి పెద్ద దారి నువ్వు, అందరికి పెద్ద గుడ్డి మగుడు గుడిలోకి వెళ్తే బయట మగుడు పడని ఇందులో మాదే ఉందమ్మా. అత్తయ్య, నా ఎంత ఏదైనా లోపం ఉంటే నన్ను క్షమించండి అత్తయ్య. ఓయబ్బో, నిన్ను మేమేం అనలేదే తల్లి. అయినా పెరిగిన జ్వాల పడడం మాకు చేత కాదమ్మా. గుమ్మడి కాలంగా ఎవరంటే బుధాలు తవరుకున్నట్టు ఎవరు ఎలా మాత్రం చూస్తున్నావుగమ్మా, కడుపు నిండిందని కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతుందమ్మా. కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతుంది. మావయ్య గారు, ఎవరినని ప్రయోజనం ఏమున్నది? ఆ భగవంతుడు నా తలరాత ఎలా రాస్తే అలా జరుగుతుంది. అయినా ఒకరినని ప్రయోజనం ఏమున్నది? అంతా ఆ స్వామి దయ. స్వామిదయ ఏమి నంగనాశలాగా మాట్లాడుతున్నది. అది కాదే, ఎప్పుడైనా కానీ నా మూడు నన్ను ఒక్క మాట అన్నాడా? నా బిడ్డలు నాకు ఎదురు చెప్పారా? నువ్వు వచ్చిన కానీ కదంటే ఈ ఇల్లు ఈ రకంగా అయిపోయింది. నీ అపరాధం ఉంది. చెప్పు, ఏందో వెంకమాంబ, నీవు ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. వెంకమాంబ, ఏనాడైనా మీ మామ అసలు నన్ను ఒక్క మాట అన్నాడా? ఈ 30 ఏళ్ళలో ఏ రోజన్నా నా మాట జవదాటాడంటే ఇవాళ ఏం పొందు పెట్టాలో నా కొడుకు నా మొదలు లోనికెళ్ళు. లేకుండా నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తారు? చంపుతారు. ఏం చేస్తారు? అంతకాడికి నా మొదలు నన్ను పెడతాడు, తిడతాడు. చంపండి మీరందరూ కలిసి. అత్తయ్య గారు చెప్పేది కూడా మన మంచికే కదా. మంచి కాదమ్మా, మన నాశనానికి. చూస్తున్నావుగమ్మా, ఈ రాక్షసుడి తోటి జాగ్రత్తగా నీవు మసులుకోతాను. అలాగే మావయ్య గారు. చూడమ్మా, అప్పుడప్పుడు నిన్ను చూసుటకు గోపయ్యని పంపిస్తాలే తల్లి. అలాగే అక్కయ్యని చుట్టానికి బావగారిని కూడా పంపించండి. అక్కయ్య బెంగ పెట్టుకుంటుంది. అలాగనేనమ్మా, జాగ్రత్తగా తల్లి. అలాగే మావయ్య గారు. పోయేస్తావమ్మా. మా మావయ్య గారు ఎందుకో మనసులో కలప చెందుతున్నారు, అత్తగారు ఎందుకో కసురుకుంటున్నారు. విషయం ఏంటో నాకు అర్థం కావటం లేదు. స్వామి శ్రీనివాస దయ చూడవా, వెంకటేశ కరుణించవా, నా నేరాలు మన్నించవా. శ్రీనివాస దయ చూడవా, వెంకటేశ కరుణించవా, నా నేరాలు మన్నించవా. శ్రీనివాస దయ చూడవా.
ప్రత్యక్షాయ నమః. పిలిచిన తడుగునే నా దేవి ప్రత్యక్షమైనది కదా. బావా, నీవెప్పుడు తలచిన అప్పుడు నీ దేవి నీ హృదయం నందే ఉండును కదా. అప్పుడే ప్రత్యక్షమైనదా? అట్లనేనా? మరి ప్రత్యక్షమైంది కదా. మరి నా బహుమతి ఏమిటో తెలియదు. నీవు నా పక్కనుంటే అంత పరవశం కదా. పరవశమే కాదా, పరవశమే కాదా, పల్లని కాదా, పల్లని కాదా, పల్లని కాదా. బంగారు తెలుసులు బంగారు తెలుసులు నీతి నవ్వులే తెల్లని పిల్లరా, నీతి నవ్వులే తెల్లని పిల్లరా, అది పిల్లలు మధువలచను జీవన పలుకుదు, నన్ను పిలిచను మధువలచను జీవన పలుకుదు. చల్లని గాలి చక్కని తోట చక్కని నీరు పరవశమే రాగా పాడండి. చల్లని గాలి చక్కని తోట చక్కని నీరు పరవశమే రాగా చల్లని గాలి. కళ్ళు మని చెవుల భోగా చిత్తము వ్యాకులమాయే మదనుడు పిలకతాపము రేపుతుండే
నువ్వు నా పక్కనుంటే ఈ లోకాన్నే మర్చిపోతాను. మర్చిపోకండి, ఇక్కడే ఉండండి. మరి? మర్చిపోతారు, అన్ని కూడా మర్చిపోతారా? మరి నాన్నగారు అన్ని చెప్పారు. అన్ని చెప్పేశారా? మరి నీవేమంటావు? బాబా, మన పశువుల మేతల కంటే మనకు కావాల్సిన మహాభాగ్యం ఏమన్నది? అయినా గో సంరక్షణ మహాపుణ్యం అని మీకు తెలియదా? అందుకే వెళ్ళిరండి. గో సంరక్షణ మహాపుణ్యమా? అయినను ఇంత సంతోష సమయంలో వివాహమైన ఈ కొలది రోజులలో నన్ను వెళ్ళినమంటే నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలనా బాబా? నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలనా బాబా? నిన్ను చూడని క్షణము, నిన్ను చూడని క్షణము ఒక్క దినముగా నిన్ను చూడని దినము ఒక యుగము సోముడముడు. నిన్ను చూడకుండా నేను మాత్రం ఒక క్షణమైనా ఉండగలరా బాబా? కానీ ఈ అకారణ క్షామం ఏమిటి? మన పశువులకు మేత లేకపోవడం ఏమిటి? కాళ్ళ మారాయణైనా ఆరకుండానే మనకి ఎడబాటు ఏమిటి బాబా? చాలా దూరం నన్ను ప్రయాణం చూడండి. నాకేదో భయముగా ఉన్నది బాబా. ఇవేమి భయపడ- నాకంతా శుభములే సూచించున్నావు బాబా. అంధకారముగా గోచరించినది బాబా. నాకు భయముగా ఉన్నది బాబా. ఏమీ భయపడక, ఏమీ భయం. ఆ శ్రీనివాసుడు, ఆ వెంకటేశ్వర స్వామి మనకు అండగా ఉన్నంతసేపు మనకు ఏ కీడును వాటిల్లదు. నిజగన్మలను మరిచిపోక మదిని ఆ శ్రీనివాసుడు ఏ పదే మనసున తలుచుకొల్చు కొలది దినములు కాలంబు ఎరపునా
నిత్యము నిన్నది నిత్యము నిన్నది పూజించుదానా సత్యము తప్పక ధర్మమునే చేయుదా మదిని బరువక శ్రీనివాసుని వేడుదానా. నీవే అండ ప్రభు నీకై నాకై నీకై కొలది కాలం గడుపుదారా. వీడి ఒక్క క్షణం కూడా ఉండలేదు కదా. క్షణమేవ వేగమగను బాబా దిది చూడని రోజు. చిరుగాలి కదలాడినా నీ చలిగాలి దేవిదినే. ప్రతిరాకలు ఎన్ని శశిరేఖలు నీ ప్రతిరాకలు ఎన్ని శశిరేఖలు నీవు చూడకనే ఉండలే, నీవు చూడకనే ఉండలే. ఈ జన్మలు మరి ఆ జన్మలు జన్మలు మరి ఆ జన్మలు ఇక ఏ జన్మకైనా ఇలాగే చూడకనే ఉండలే, చూడకనే ఉండలేను. జగగోడి నడయాడ జగమోడి సెలయేరుగా ఇరువేలి చెరువైనను నది వైపు మరి ప్రతి సంగమం ఎంత హృదయంగము, మన ప్రతి సంగమం ఎంత హృదయంగము.
ఈ మానవ జన్మలో తెలిసి తెలియక నీ ఏడ ఏదైనా అపరాధము చేసిందా నీ బిడ్డల వలె మన్నించి హక్కున చేర్చుకొని ఆపద తొలగించాలి కానీ ఈ అకారణ క్షేమం ఏమిటి? నా బావకు నాకు ఈ ఎడబాటు ఏమిటి స్వామి? మమ్మెందుకు ఇలా పరిశోధిస్తున్నావు? చూసావా నా గొంతెనగానే ఎట్లా జరిగిందో? ఈ బొర్రయ్య కాంతయ్య ఎటుపోయారు, అన్నయ్య మళ్ళా ఎటుపోయాడు. సరే సరే, గోవులకి ఆ గోపాలుడంటే ఎంత ప్రీతో. ఆ గోపాలుని ఒక్కసారి స్మరిస్తే ఈ 6 మందలన్నీ కూడా ఆ పాట వింటే చక్కగా నిద్రిస్తాయి. అందుట్లో ఆ గోపాలుడికి మోహన రాగం అంటే ఎంత ఇష్టమో. గోపాల దర్శనమీయవదేల నీ దర్శనమీయవదేల సచ్చిదానంద స్వరూపం ఎదుకుల పురుషుడే గోపాల. సొగసులు విరిసే నీచుడు నగలు, సొగసులు విరిసే నీచుడు నగలు, కనికరాలే కథనాలే సొగసులు విరిసే నీచుడు నగలు, కనికరాలే కథనాలే మోహన రూపం ఎదుగుల దైవం, మోహన రూపం ఎదుగుల దైవం, మధుర సుధ మురళీ కలాప, మధుర సుధ మురళీ కలాప. దర్శనమీయవదేల
నీ నామము ఎంత మధురము, ఈ రూపము జీవనము, ఈ రూపము సమ్మోహనము తండ్రి, సమ్మోహనం కదా. నీ మృదు మోహన నిద్రపోతున్నాయో. ఏడుగుండల వాడ వెంకటరమణ, మన్య భూములకు వెళ్ళిన మా గోవులని మా వారందరినీ